నైని, వదిన సరదా మనిషి. అమ్మ మనస్తత్వం అంతుపట్టదు. రే విక్రాంత్, ఆ బాక్స్ని స్టోర్ రూమ్లో పెట్టి లాకేసి రాపో. వెళ్ళు. వదిన, వాళ్ళు వీళ్ళు కాదు గాని బ్రోనే చాలా విషయాలు మనతో చెప్పాలనుకుంటా. చీరివ్వండి. చిన్న కోడలా? చిన్న కోడలా అనకు మమ్మీ, స్వర్ణ కోడలా అను. ఎంత బంగారం ఉందో చూడు. దిష్టి పెట్టకండి పెద్దబాబు గారు. వాడేం పెడతాడు? దండం. నువ్వు పోతే పెడతాను పిండం. అరే భలే భలే, రైమింగ్ బాగుంది కదా మమ్మీ. ఇది వీడి వరుస. సర్లే కాని ఎందుకిలా ముందు పెట్టుకున్నావు? ఒంటికి పెట్టుకోక. రేయ్, నువ్వుండు. నన్ను మాట్లాడినివ్వు. నువ్వు మాట్లాడితే అర్థం కావు. కొన్ని కోట్ల రూపాయల విలువ చేసే బంగారు నగలు నా దగ్గరున్నాయి కదత్తయ్య. ధర పెరిగిపోయి 25 లక్షలు లాభమే వచ్చుంటుంది. అమ్మేస్తావా ఏంటి? ఎంత జాగ్రత్త చేసినా ఎవరైనా తీసేస్తారేమోనని భయంగా ఉందత్తయ్య. నెల దాటేదాకా పండగలేమీ లేవు కదా, బ్యాంక్ లాకర్లో పెడదామనుకుంటున్నాను. నీ అకౌంట్లో డబ్బులే లేనప్పుడు లాకర్ సౌకర్యం ఇవ్వరు సుమనా. అయ్యో, అలాగా బావగారు? ఏం పర్వాలేదు, నా లాకర్లో పెట్టు. మీ దగ్గర పెట్టుకుంటే అవి నావిలా అవుతాయి అత్తయ్య. నీ సైజుకి మా మమ్మీ సైజుకి తేడా లేదు. నీ నెక్లెస్ మా మమ్మీ గొంతుకు పడుతుందా? పెద్దబాబు గారు, మీ ఆటోగ్రాఫ్ కూడా. ఓ, వై నాట్? ఏదో సాధించిన వాళ్ళ ఫీల్ అవ్వకు. జాగ్రత్తగా బ్యాంకుకి తీసుకెళ్లి లాకర్లో పెట్టాలి. తేడా వస్తే మనకు మోగుతుంది బ్యాండ్. అరగంట తర్వాత వెళ్దాంలే మమ్మీ. ఇదిగో మరదలా, తీసుకో. మమ్మీ నువ్వు ఇట్రా.
పద మమ్మీ. అవును, మరి మాకేంటంట? మీరును ఉంచుకొని బావగారు, నాకు కలిసొస్తే పావుల వాట అత్తేకిస్తాను. ఈ మాట చాలు సుమనా. దాన్ని ఎలా నిజం చేసుకోవాలో మా మమ్మీకి బాగా తెలుసులే. పద మమ్మీ నువ్వు. తేడా కొడితే 6 కోట్లు వసూలు చేస్తానని వీళ్ళకి తెలీదు కాబోలు. చిన్న మరదలి బంగారు గుట్టు, నగల మూట. కోడి కెలికినట్టు కెలికిన మా సంతకాలకి అంత వాల్యూ ఉందా? పిచ్చిది. లాకర్లో పెట్టమని మాకిచ్చింది. పెట్టుకుంటాం. కొన్ని తాకట్టు, ఇంకొన్ని కనికట్టు. అబ్బా, ఎన్ని నగలు! ఇలాంటి టైంలో గర్ల్ ఫ్రెండ్ కసి బతికుంటే నా స్వామి రంగా. కొన్ని మెడలో, ఇంకొన్ని నడుముకి, ఇంకొన్ని కాళ్ళకి, ఇంకొన్ని చిల్లిపి. అమ్మో, ఎవరో గమనిస్తున్నట్టు అనిపించింది. చూశాను గాని ఎవరూ లేరే. అంతా నా భ్రమ. హలో, ఇందాక నేనే ఫోన్ చేశాను. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కొన్ని మా మమ్మీ లాకర్లో పెట్టాలి. హలో హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. లైన్లో ఉండండి. హలో, గాయత్రమ్మా, ఏంటమ్మా ఈ చిలిపి పనులు? గత జన్మలో నువ్వు 100 మందికి దానం చేశావు. పునర్జన్మలో ఈ నగల దొంగిలించటం ఏంటి తల్లి? నా మాట వినకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావంటే ఈ కార్యం వెనుక ఏదో సహేతుకమైన కారణమే ఉండి ఉంటుంది. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేయమ్మా. ఈ మిగిలిన నగలు చిట్టిమాత గదిలో ఉండాలి. ఎద్దులయ్యా, పుత్ర, నువ్వు ఈ గదిలో ఉన్నావే? బాలికలున్నారని వచ్చి తిని. వీళ్ళు ఇక్కడున్నారెందుకు? ఇక్కడ ఏముందనో వచ్చారు పుత్ర. ఏముంది? ఉందనడానికి ఏముందని, అన్నీ లోపలికి వెళ్ళినవే కదా. నువ్వేం మాట్లాడతావో అప్పుడప్పుడు అర్థం కాదు తెలుసా? అర్థమైతేనే విచారం, అర్థం కాకుంటేనే మనశ్శాంతి పుత్ర. ఏంటో, మీరు రండమ్మా. అంబా శివశంబా. గాయత్రి, గాయత్రి, రా, రండమ్మా, రా, రండి 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 రండి. ఏంటి కళ్ళు కనపడలేదా నీకు? అద్దాలు పెట్టుకోకుండా పేపర్ చదువుతుంటే మెచ్చుకోకుండా అసబద్ధంగా అడుగుతారేంటండి? వార్త కాదు, నీ బతుకు కర్త అయిన భర్త నేనొచ్చినా సరే కాలు మీద కాలు వేసుకొని పేపర్లకు నీ మూతి పెట్టావంటే నీకెంత గడిచి ఉండాలి? అయ్యయ్యో, అపార్థం చేసుకోకండి.
ఎడమకాలు నొప్పిగా ఉంటే కుడికాలు మీద వేశాను. మీ మీద వేసినట్టు ఫీల్ అవుతారే? నా మీద వేసి ఫీల్ అవడం కాదే, ఏదో ఒకరోజు కర్మకాండలు జరిగేవి నాకు. అది కాలా గూడ్స్మెంట్ రైలా? అబ్బా, మీ దిష్టి తగిలే నొప్పులొచ్చినట్టున్నాయి. కులుకుతూ వెళ్ళి కాఫీ పట్టుకురా పో, అన్నీ తగ్గుతాయి. పిన్నలా వెళ్తే ఒలిగిపోతుంది బాబాయ్. కాఫీ నేను తీసుకొచ్చాను కదా, తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. మీకేం తీసుకురావాలత్తయ్యా? కట్నం పట్టుకొస్తావా? కాటికి కాలు చాపే టైం వచ్చినా ఆశ చావలేదు. గొణుక్కోకుండా స్పష్టంగా చెప్పు. హాస్రాకి అడుగుదా ఉండండి. అడుగు. పొడుపు కథ విప్పాలా? వాళ్ళు చెప్పినవే మరి అంత సన్నగా ఉన్నావా? ప్రతి దాంట్లో దూరిపోవాలని చూస్తున్నావు. ఏంటి మావయ్య, ఏదో చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు? కబుర్లు చెప్పే కాంతులంటే నాకు మంటాలుడు. ఒక్క నిమిషం బాబాయ్. అక్క, గాయత్రి గానవికి టీకాలు వేయించుకుని వస్తావా? ఓకే ఫైన్. నువ్వింట్లోనే ఉంటావా అక్క? బాబుగారికి నాకు ఫారెన్ డెలికేట్స్తో వీడియో కాన్ఫరెన్స్ ఉంది. మమ్మీ మమ్మీ మమ్మీ, ఒక్కరినైతే ఎత్తుకోగలను, ఇద్దరినంటే కష్టమే. ఏమండోయ్, మీరు వస్తారా? ఏయ్ ఉండవే, నా టెన్షన్లో నేనున్నాను. ఏమైందిరా? మమ్మీ, చిన్న మరదలు ఇచ్చిన బట్ట మాత్రమే ఉంది. ఏ పండక్కి కుట్టించుకోమనిచ్చావే సుమ్మి? దాంతో నిక్కలు కూడా కుట్లేమే, చొక్కా వస్తుందా? బావగారు, ఆ గుడ్డలో నా నగలు పెట్టించాను కదా. ఏంటి, నగలు పోయాయా? వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. విక్రాంత్, బాగున్న వాళ్ళని గిల్లుకుంటావెందుకు? అందగత్తైతే అల్లుకోవడమో గిల్లుకోవడమో చేయొచ్చు బ్రో. సుమన మదమందగత్తే. కనకం మెండుగా ఉన్న శునకంలా ఫోజులు కొట్టేది. ఇప్పుడు దాన్ని ఎవరో కొట్టేశారు. ఇంట్లో వాళ్ళు ఎందుకు తీస్తారు? బయట వాళ్ళ పనే అయ్యుంటుంది. ఏం జరిగినది పొడుగుమాత? బంగారం పోయింది, నీ చేతివాటం ఉందేమోనని. పిన్ని, ఎద్దులయ్యని కళ్ళ కూడా అనుమానించుకు. అసలు నువ్వు నగల్ని మూడి కట్టి పెద్దలకి ఎందుకు ఇచ్చావమ్మా? మొగుడు మీద నమ్మకం లేక. నువ్వాగరా. నగల్ని మా బ్యాంక్ లాకర్లో భద్రంగా దాచమని అడిగింది. సరే అని మేం తీసుకున్నట్టు సంతకం పెట్టి పేపర్ కూడా ఇచ్చాం. మరింకే, మీరు మీ కొడుకు నాటకాలాడ్డానికి అవకాశం లేదత్తయ్యా. ఇంకెవరు తీసినా చిట్టీకి వెలకట్టి చెల్లించాల్సిన బాధ్యత మీదే. ఏయ్, అలా ఎలా అవుతుంది? మా చెల్లెల దగ్గర నగలు తీసుకున్నట్టు రాసిచ్చాక తప్పదు బావగారు. 3 కోట్లు ఇస్తే కొత్త నగలు కొనుక్కుంటాను. ముందు ఆ నగలెవరు తీసారో కనుక్కోండి. అవునే సుమ్మి, నీది పోయేదే ఉంది. పాత నగలు పోయినా కొత్త నగలు వస్తాయి. అక్కయ్య 3 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? మా ఆవిడ ఇస్తుంది. కొంచెం అయినా సిగ్గుండాలి. ఇందాక ఏం తీసుకురాను అత్తయ్య అంటే కట్నం పట్టుకొస్తావా కోడలా అని దవడలు సాగదీసింది మీ మమ్మీ. హే, ఏదో తమాషాగా అన్నాను. ఇది కూడా కామెడీయే అనుకొని దయచేసి నన్ను పైసా అడక్కండి.
నా నగల సంగతి ఏంటి? ఎవరు ఇవ్వకపోతే ఎలా? సుమన, ఎవరో ఎందుకు ఇస్తారు? అన్నయ్య అమ్మాయి ఇస్తారు. కానీ కాస్త టైం ఇవ్వు. ఈలోపు నీ నగలు తీసిన వాళ్ళెవరో దొరికిపోతే ఈ గొడవే ఉండదు. వదినా, పిల్లలకి వ్యాక్సిన్ వేయించుకొస్తావా? ఆల్ రైట్ విక్రాంత్, నువ్వు గానవిని ఎత్తుకో, నేను గాయత్రిని ఎత్తుకుంటా. ఆగండి. ఎవరికి వాళ్ళు మీ పనులు చూసుకుంటూ ఉంటే సుమన మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉండాలా? ఇంకేం చేయాలనుకుంటున్నారు? అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? నగలు దొరికేంత వరకు ఎవ్వరూ గడప దాటడానికి వీల్లేదు. అలా అనుకుంటే ఎదులో ఇందాక శివాలయంకి వెళ్ళొచ్చాడు మరి. ఓహో, గుడి దగ్గర మీ అమ్మ విశాలాక్షి ఉంటే నగలిచ్చి ఉడాయించమన్నావా? తప్పు పుత్ర, నిజం తెలుసుకోకుండా నింద వేయరాదు. నువ్వే బయటికి వెళ్ళొచ్చావు. ఇంట్లో గనక నగలు లేకపోతే నిన్నే అనుమానించాల్సొస్తుంది. నేను తీయలేదు మాత. గడ్డి తిందును గాని నా బుద్ధి గడ్డి తినదు. గడ్డి తింటావు నువ్వు? హౌ? అదేనండి, తోటకూర, గోంగూర, పాలకూర. అవి అందరూ తింటారు. ముందు నా నగల్ని ఏం చేశారో కాలర్ పట్టుకుని అడగండి. నోర్మోయ్, పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేదు నీకు. మర్యాదగా అడుగు, తప్పులేదు. నోరు జారడిగితే నువ్వు దిగజారుతావు. నగల్ని జారేసిన వాళ్ళని ఎలా అడగాలో నాకు బాగా తెలుసు. ఎద్దులయ్యా, పెద్దమాత ఇట్రా. సెలవివ్వండి మాత. పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లోనే నీకు సెలవులు గడుస్తాయి. నేను ముట్టలేదంటే వినరేంటి మాత? నీ నోటి నుండి నిజాన్ని మేం వింటాం కదా ఇప్పుడు. చేయి చాచు. చాచి తిని ప్రమాణం చేస్తున్నట్టుగా తిప్పు. మంచిది. అమ్మా, ఏం చేస్తున్నావు? వీళ్ళమ్మ విశాలాక్షి, అదే విశాల్ గారడి పాప మీద ఒట్టేసి చెప్పమంటున్నాను. ఆ నగల్ని ఎత్తులయ్య చూడ్నే లేదని. అంబా శివశంబా, అంత మాట ఎందుకు మాత? ఆ నగల్ని నేను చూశాను. చూసావా తీసావా? ఒకరు తీయడం చూచి తిని పుత్రా. ఎవరు తీశారు? ఎలా చెప్పాలి విశాల్ బాబు? సరిగ్గా చెప్పు చాలు. ఏ త్వరగా చెప్పు. వాళ్ళెవరో చెప్తే కీళ్లు విరగొట్టేస్తాను. తమరే కుంటుతున్నారు, ఇంకొకరెందుకండి తోడు మీకు? ఏయ్ నువ్వు ఆగ. ఏయ్ నువ్వు చెప్పు, ఎవరు తీశారా నగలు? ఏ విధంగా చెప్పమందు అయ్యా? పర్లేదు ఎద్దులయ్యా, ఉన్నదున్నట్టు చెప్పు. మాలో ఆ దొంగ ఎవరో తెలిస్తే ఇక నుంచైనా జాగ్రత్త పడతాం. వాడిని ఒక దెబ్బ కొట్టిన ఫీల్ అవ్వకండి. ముందు ఆ దొంగ ఎవరో తేల్చిపారేండి. చెప్పవయ్యా నువ్వు. ఎవరో కాదు మాతలు,
గాయత్రమ్మ తీసినది.